నేను వల్లి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ దేవరవల్లి క్రియేషన్స్. ఈరోజు మీకు ఈ మష్రూమ్ స్టాండ్ ఏ విధంగా ఉంటుందంటే, ఫ్లవర్స్తో ఉన్న మష్రూమ్ స్టాండ్ ఏ విధంగా చేయాలో, ఈ కోల్డ్ పోర్సిలిన్తో ఈ ఫ్లవర్స్, తర్వాత ఈ బటర్ఫ్లై, ఇవన్నీ కూడా ఏ విధంగా చేయాలో చూద్దాం రండి. ఇదేంటంటే ఈ మష్రూమ్, దీనిలో ఫస్ట్ మనం ఇలా థర్మోకోల్ తీసుకొని, థర్మోకోల్ ఫుల్ బాల్ తీసుకొని, ఇది హాఫ్ బాల్ ఇలా తీసుకోవాలండి. తీసుకొని దాన్ని మనం ఇలాగా దీంతో మనం చేసుకొని ఫ్లవర్లా చేసుకుని, ఇది మొత్తం అంతా ఇలా తీసుకున్న తర్వాత దీని మీద వేసుకుని ఇట్లా కవర్ చేసుకోవాలి. ఇలా కవర్ చేసిన తర్వాత దీనిపైన మళ్ళీ ఇలాగే ఈ వైట్ షేడ్ ఉంది కదా, ఈ వైట్ షేడ్తో ఇక్కడ వీటిని మనం తీసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుని, ఇట్లా బాల్స్ లాగా చేసుకొని ఇట్లా పెట్టేసినట్టయితే ఇలాగా బాల్స్ లాగా స్టిక్ అయిపోతాయి. అంటే ఇలా వస్తుంది. అయితే దీనికి ఈ కిందనికి ఇట్లాగా మళ్ళీ ఇంకొక థర్మోకోల్ తీసుకొని దానికి మళ్ళీ ఈ కలరు పోర్సిలిన్ తీసుకొని ఈ విధంగా దీనికి ఏ విధంగా అయితే పెట్టామో అలాగా దీనికి చుట్టూ ఇలా పెట్టేశాను. దీనికి ఇలా పెట్టి ఇలా చేసుకున్న తర్వాత ఇది పక్కన పెట్టుకొని, ఇది ఒక చెక్క తీసుకొని చెక్కకి చుట్టూ కూడా ఇది గ్రీన్ కలర్ పోర్సిలిన్ వేసేసి, ఫ్లవర్స్ మీకు తెలుసు కదా, నేను చూపించిన ఫ్లవర్సే, కొత్తవి ఏం కాదు. ఈ ఫ్లవర్స్ అన్నీ మనం చేసి చూసుకోవాలి. అయితే ఒకటి ఏంటంటే, మీకు ఇవన్నీ బాగానే చూపించాను కానీ బటర్ఫ్లై ఒక్కసారి, ఈ బటర్ఫ్లై ఏ విధంగా చేయాలి అన్నది మీకు కట్టర్ ఉంటుందండి, కట్టర్స్ అమ్ముతారు. కట్టర్ తెప్పించిన నేను, ఆ కట్టర్తో బటర్ఫ్లై ఎలా చేయాలో ఒకసారి మీకు చూపిస్తాను. ఒకసారి అది చూడండి. అయిపోయిన తర్వాత ఇలా ఉంటాయి కట్టర్స్. కొంచెం వ్యాజిలిన్ రాసుకుని కట్టర్తో ఇట్లా తీసుకోవాలి. తీసుకున్నట్టయితే బటర్ఫ్లై వచ్చేస్తుంది ఇలా మనకి. దీన్ని మనం ఏంటంటే బటర్ఫ్లైని డస్ట్ అది లేకుండా నీట్గా పెట్టుకుని సరిగ్గా ఇదే ఇలా పెట్టి జస్ట్ కొంచెం ప్రెస్ చేసామంటే బటర్ఫ్లై ఇంప్రెషన్స్ అన్నీ కూడా మనకి వస్తాయి. ఓకే, ఒక నిమిషం అండి, వ్యాజిలిన్ రాయలేదు అందుకని మళ్ళీ సరిగా రాలేదు. మళ్ళీ చూపిస్తాను ఒక్కసారి. ఇప్పుడు కూడా మనం వ్యాజిలిన్ రాసుకోవాలి. నేను మర్చిపోయినాను, దాంతో ఏంటంటే మళ్ళీ సరిగా రాలేదు అది మనకి. కట్టర్కి కూడా వ్యాజిలిన్ రాసుకొని అప్పుడు చేస్తే కరెక్ట్గా వస్తుంది మనకి. ఇప్పుడు చూసారా, కొంచెం వ్యాజిలిన్ రాసి ప్రెస్ చేసామంటే నీట్గా వస్తుంది. ఇది ఇట్లా బటర్ఫ్లై వస్తుంది. అది మనకి మళ్ళీ డ్రై అయిపోయిన తర్వాత దాన్ని మనం ఇట్లాగా మనం ఈ షేప్లో పెట్టుకుని డ్రై చేసుకున్నట్టయితే దీన్ని ఇట్లా తయారవుతుంది. అప్పుడు మనం ఏంటంటే దీనికి అంటించేటప్పుడు జ్యువెలరీ వాడింది ఉంది కదా, ఇవైతే మనకి పడిపోకుండా అంటుకుంటుందండి. ఇది వేసుకుని ఇట్లాగా స్టిక్ చేసుకోవాలి. స్టిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫ్లవర్స్, ఇది ఒక రకం ఫ్లవరు. నెక్స్ట్ ఇంకో ఫ్లవర్ కూడా పెట్టద్దాం. జస్ట్ కొంచెం సేపు ఆరిపోయిన తర్వాత పైన కొంచెం వేసి అది ఇట్లా వచ్చిన తర్వాత కొంచెం సేపటికి మొత్తం ఆరిపోతుంది. ఆరిపోయిన తర్వాత ఇట్లా వస్తుంది మనకి. కొంచెం డ్రై అయిన తర్వాత పెట్టినట్టయితే
కరెక్ట్గా వస్తుందండి. కొంచెం డ్రై అవ్వాలి, డ్రై అయితే స్టిక్ అవుతుంది అది. ఓకేనండి. నా ఛానల్ కానీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.